హైదరాబాద్ లో యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గేట్ డేటింగ్ యాప్ లో రిజిస్టర్ అయిన వందలాది మందికి ఇద్దరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరులోని ఓ నైజీరియన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన ఇద్దరు పెడ్లర్లు హైదరాబాద్ కు తీసుకొచ్చి యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో ఒక యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారనే సమాచారంతో పోలీసులు ఆ ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు ఎట్లా గుర్తించారు వీరిని, ఎంతమంది అరెస్ట్ చేశారు? మనము ఈరోజు అరెస్ట్ చేసినటువంటి 9 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కామన్గా గ్రిండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ యాప్ను యూజ్ చేస్తూ ఉన్నారు. ఇందులో వాళ్ళు కలుసుకోవడానికి లేదా డ్రగ్స్ ఉన్నట్టు తెలియడానికి కూడా డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేస్తూ కస్టమర్స్ని ఆకర్షించడం జరుగుతూ ఉంది. దీన్ని మనం గుర్తించడానికి అందులో ఉన్నటువంటి ఒక పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు లోపల గమనించినటువంటి మార్పును మనకు ఇనిషియల్గా ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మన టాస్క్ ఫోర్స్ టీము ప్రాపర్గా వెరిఫై చేసి ఈ అక్యూజ్డ్ ఇద్దరు పెడ్లర్స్ని తర్వాత 7 కన్జ్యూమర్స్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎక్కడి నుండి తెస్తారు సార్ డ్రగ్స్? కావాలంటే ఎలా సమాచారం గ్రూప్లో షేర్ చేసుకుంటారు? వీరికి ఎవరు ఇక్కడికి హైదరాబాద్ డ్రగ్స్ తెస్తున్నారు? మనకు వీళ్ళకు సప్లై చేసే డ్రగ్ సప్లయర్ని కూడా మనము పట్టుకోవడం జరిగింది. తను నైజీరియాకు చెందిన ఇతను బెంగళూరు బేస్డ్లో ఉండు హైదరాబాద్కి డిఫరెంట్ సోర్సెస్ ద్వారా సప్లై చేస్తూ ఉన్నాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయలేదు. బట్ యాజ్ పర్ ఎస్ఓపి ప్రకారము అతన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకి రాకుండా అతన్ని నైజీరియాకి డిపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్, మొత్తం ఇంత 7 మెంబర్సే కన్జ్యూమర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందా సార్ ఇందులో ఈ కేసుకి సంబంధించి? మనం ఇనిషియల్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనకు లోకల్లో 7 మెంబర్సే ఉన్నారు. మిగతా వాళ్ళు మేబీ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నట్టున్నారు. వాళ్ళని కూడా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటారు. అంటే ఎట్లా సార్, బయట గ్యాదర్ అయ్యే వాళ్ళ వీళ్ళు క్లోజ్గా డ్రగ్స్ తీసుకునేటప్పుడు కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లో అడిగినప్పుడు కానీ? ఇందులో కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ సప్లయర్కి మెసేజ్ చేసినప్పుడు అతని దగ్గర ఉన్నప్పుడు అతను ఒక సింబల్ పెడతాడు, డ్రగ్కి సంబంధించిన సింబల్. సో అప్పుడు తను ఎక్కడికి రమ్మంటే అక్కడ అప్రోచ్ అవుతూ ఉంటాడు. సో మనం ఈరోజు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వన్ బేస్డ్ టు ఎల్బీ నగర్ అండ్ అనదర్ వన్ బేస్డ్ టు చిలకలగూడ. సో లోకల్లో ఉన్నారు కాబట్టి ఈజీగా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఏమైనా అరెస్ట్ అయ్యారు సార్ డ్రగ్స్ కేసులో? ఇందులో A2 అనే పర్సన్ లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ పిఎస్లోనే MDMA సప్లైలోనే అరెస్ట్ అయ్యాడు. 4 నెలల కిందనే అతను బెయిల్పై వచ్చాడు. మళ్ళీ హీఈస్ డూయింగ్ ద సేమ్.